హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మొక్కజొన్న కొబ్బరితోటి వడలండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొంచెం ముదురుగా ఉన్న మొక్కజొన్నలు తీసుకోవచ్చు, లేతవైనా తీసుకోవచ్చు. 3 మొక్కజొన్నలు ముదురుగా ఉన్నవైతే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. కొంచెం లేతగా ఉంటే ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇలా గింజలన్నీ వలిచేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. మీరు ముదురుగా ఉంటే ముందు రోజు నైటే నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలి సగము. కింద లేయర్ అంతా కూడా తీసేసి కొబ్బరంతా పలచగా కట్ చేసుకోవాలి. ఇది మనం మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకోవడానికి సరిపడా సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మొక్కజొన్న కొబ్బరి గారెలు చేయడం చాలా సింపుల్ అండి. అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా కొబ్బరి ముక్కల మిశ్రమాన్ని అంతటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు కొబ్బరి ముక్కలు అయినాయండి. ఈ మిశ్రమానికి మనము మొక్కజొన్న గింజల్ని తీసుకుందాము. ఒక గ్లాసు కొబ్బరికి 2 గ్లాసుల మొక్కజొన్న పొత్తు గింజల్ని తీసుకోవాలి. ఇదే బౌల్లో, కొబ్బరి తీసుకున్న బౌల్లోకే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ మొక్కజొన్న గింజల్ని 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మొక్కజొన్న గింజల్ని కూడా ఈ కొబ్బరి మిశ్రమంలోనే యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా వడల మిశ్రమం లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇప్పుడు వడల మిశ్రమం అయితే రెడీ అయింది. వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇట్లా మిగిలిన రెండో వాయి వేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తీసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమం వేసుకునే ముందు ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూను నల్ల మిరియాలని యాడ్ చేసుకోవాలి. ఒక వాయి అయ్యి రెండో వాయిలో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 7, 8 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవేం పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్రై చేయాల్సిన పని లేదండి, పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర 2 గుప్పెళ్ళ వరకు తీసుకుంటే ఈ మిశ్రమానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఇలా కచ్చాపచ్చమని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పట్టుకున్న మిశ్రమంలోనే రిమైనింగ్ మిగిలిన మొక్కజొన్న గింజలు, కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఫ్లేవర్స్ అన్నీ కూడా కలిసేటట్టు మిక్సీలో పట్టుకోవాలి. దీన్ని కూడా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఆడుకున్న మిశ్రమంలో మసాలా, ఈ కారం ఇవి యాడ్ చేసుకోలేదు కదా, ఇవి ఇప్పుడు ఈ రెండు కూడా కలిపి బాగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ముందు ఆడుకున్న మిశ్రమంలోనే యాడ్ చేసుకోవాలి. చూడండి, అందులో మనము పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేయలేదు కదా ఫస్ట్ వాయిలో. రెండో వాయిలు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా ఒకసారి చేత్తో కలిపేసుకోవాలి. మీకు చేత్తో కలపడం ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీ జస్ట్ అట్లా వేసి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రెండు మనం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మిశ్రమం అంతా కూడా ఈవెన్గా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పిండి మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని వడల కింద ఒత్తేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేగిందో లేదో చిన్నది వేస్తే తెలుస్తుంది. చూడండి, ఇట్లాగా మనము వడలు మళ్ళీ పల్చగా ఒత్తేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. చూసారు కదా, క్రిస్పీగా వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వడలను ఏ చట్నీతోనూ పని లేకుండా వేడివేడిగా అప్పటికప్పుడు చక్కగా తినేసేయచ్చు. మంచి ఈవినింగ్ స్నాక్ కింద వీటిని చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కింద కూడా దీన్ని మనం ఐటమ్ని తీసుకోవచ్చండి. ఏ విధంగా తీసుకున్నా కూడా సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.